హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎన్పి జయరాం విరచిత అంశంగా నందిరాజు పద్మలత జయరాం అన్నమాట. వారి విరచిత అంశంగా జీవితాన్ని ఇష్టంగా మలుచుకోవాలి అనే అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జీవితాన్ని ఇష్టంగా మలుచుకోవాలి, నందిరాజు పద్మలత జయరాం విరచిత అంశం. ఇక వినండి. ఇష్టంగా జీవిద్దాం. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా? మానవ మాతృడికి రాకూడదని కష్టాలు అని చాలామంది అంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం, అంటూనూ ఉంటాం, అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. అసలు కష్టానికి నిర్వచనం ఏంటి? మనసుకు నచ్చనిది జరిగినప్పుడు, నచ్చినది లభించనప్పుడు, అనుకున్నవి జరగనప్పుడు వచ్చే నిరాశను మనం కష్టం అనుకుంటున్నామేమో. ఇలా ఆలోచించగలిగితే కష్టం కేవలం ఇబ్బందిగా కనపడుతుంది. దాంతో మరీ కుదేలు కాకుండా బతకడమో లేక దాటుకొని ముందుకు వెళ్ళడమో జరిగి జీవితం సజావుగా సాగుతుంది. స్వతహాగా మనిషి ప్రయత్నశీలుడు, పోరాడి అయినా అనుకున్నది సాధించగల యోగ్యుడు. ఉదాహరణకు భూమి మీద పడిన శిశువు 3వ నెల నుంచి బోర్లా పడటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ తరువాత ఒక పద్ధతి ప్రకారం పాకడం, కూర్చోవటం, అడుగులు వేయటం చేస్తుంది. మొదట్లోనే భయంతోనో బద్దకించో పోరాటాన్ని ఆపేస్తే ఆ శిశువు ప్రగతి ఆగిపోయినట్లే. కానీ శిశువు మస్తిష్కంలోని ఆతృత ఎక్కడా నిలబడనీయదు, ముందుకు పొమ్మంటుంది, అడ్డంకులను తట్టుకొని ఎదగమంటుంది. అందుకే ఎదిగే శిశువును గమనించండి. ఏ పని చేస్తున్నా ఒకలాంటి తాదాత్మ్యత ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది. చిన్ని ఆనందాలకే హాయిగా నవ్వడం, బాధ కలిగితే ఏడవటం వారి సహజ లక్షణాలు. స్వార్థం, లోభత్వం తెలియని పసితనం ఆనందకరమైన లక్షణం అది. వయస్సు పెరిగే కొద్దీ ఆ లక్షణాలను పరిసరాల ప్రభావం, పెద్దవాళ్ల జోక్యం మార్చేస్తాయి. భయం, మొహమాటం ఇటువంటివి ఎదుగుదల క్రమాన్ని తగ్గిస్తాయి. పెద్దవాళ్ల క్రూరత్వం, పక్షపాత బుద్ధి, గారాభం వంటివి పిల్లల జీవితాన్ని గాడి తప్పిస్తాయి. రుజుమార్గంలో నడిచి నిత్య సంతోషంతో జీవించాల్సిన మనిషి కోరి కష్టాలను వరించేలా ప్రేరేపిస్తాయి. తెచ్చిపెట్టుకున్న అంధత్వంతో గాంధారి సుయోధనుణ్ణి సోదరుడు కుయుక్తుల పుట్ట అయిన శకునికి అప్పగించింది. ఫలితంగా కురువంశంతో పాటు ఎన్నో ప్రాణాలు పోయాయి. కారడవులలో వనవాసం చేసినప్పటికీ కుంతీదేవి పిల్లలకు ధర్మవర్తనం, ఓర్పు, నేర్పులను నేర్పి వారి విజయాలకు కారణమైంది. అందుకే పిల్లలను సొంతంగా ఎదగనివ్వాలి, కష్ట నష్టాలకు కుంగిపోని మనోబలాన్ని ఇవ్వాలి, గెలుపోటములను సమానంగా స్వీకరించమనాలి. పట్టిన పట్టు వదలని మొండితనం కాక ఒకంత పట్టు సడలినా మరో మంచిదారి, మంచి గమ్యం ఉండి తీరుతుందని వారికి నమ్మిక కలిగించాలి. బాల్యంలో వార్తాపత్రికలు వేసిన అబ్దుల్ కలాం దేశం గర్వించే శాస్త్రవేత్తగా ఎదిగారు. నిరుపేద కుటుంబంలో 6వ సంతానంగా పుట్టిన మీరాబాయి చాను దేశానికి పేరు తెచ్చిన వెయిట్ లిఫ్టర్. ఇలాంటి వాళ్లంతా ఎదిగే క్రమంలో కష్టాలనే సోపానాలుగా మార్చుకున్నారు, అనుకున్నది సాధించగలిగారు. అందుకే జీవితాన్ని క్లిష్టంగా గాక ఇష్టంగా మలుచుకునేలా పిల్లల్ని పెంచాలి, ఆలోచించుకునే స్వేచ్ఛనివ్వాలి, అడిగినప్పుడు సలహాలు ఇవ్వాలే కానీ నిర్ణయాన్ని వాళ్లకే వదిలేయాలి. గమ్యాన్నే కాదు, పయనించే మార్గాన్ని కూడా వారినే ఎంచుకోనివ్వాలి
అనేటువంటి ఈ అంశం సందేశాత్మకంగా జీవితాన్ని ఇష్టంగా మలుచుకోవాలి అనేటువంటి ఈ అంశాన్ని నందిరాజు పద్మలత జయరాం అందజేయగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.